దుర్గా జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. మేము చేయవలసిన కర్తవ్యాలు, మేము చేయవలసిన బాధ్యతలు మాకు ఉంటాయి కనుక దాన్ని మేము ఎప్పుడు కూడా అది కష్టం అని అనుకుంటే అనారోగ్యానికి దారితీస్తుంది, అది ఇష్టం అని అనుకుంటే ఆనందంగా ఉంటుంది. చాలా కరెక్ట్ స్వామి అన్నమాట. ఏదైనా ఇది మనది, మన పని అని అనుకున్నప్పుడు దానికి రాత్రి పగలు, నిద్ర, ఆహారం, ఆకలి అనేవి సెకండరీ అవుతాయి. ఇది మనకేదో ఒక ఉద్యోగం, లేకపోతే ఏదో మనకు ఒక బాధ్యత మన నెత్తి మీద పడింది, అబ్బా కొండ బరువు మొయ్యాలి అని అనిపిస్తే మాత్రం అందులో ప్రతి క్షణం కూడా అది మనకి మానసికమైనటువంటి ఒక క్లేశాన్ని కలిగిస్తుంది. ఏదైనా నాది ఇది అని అనుకున్నప్పుడు అది బహుశా అది ఎప్పుడు కష్టాన్ని అనిపించదు. అంచేత మేము ఏదైనా పనుల్లో ఉండేటప్పుడు ఒక్కొక్కసారి మాకు రాత్రి 1 గంట 2 అయిపోతూ ఉంటుంది. దాని తర్వాత ఎప్పుడైనా ప్రసాదం తీసుకోవడానికి ఒక్కోసారి సమయం కుదరదు. ఏదో బయటికి వెళ్ళి జనాలతో తిరుగుతుంటే ఇంకా అది పూర్తి అయిన తర్వాత తప్ప లోపలికి రావాలి అని అనిపించదు. అక్కడ ఒక 10 మంది జనం ఉంటే ఆ 10 మందిని మనం క్లియర్ చేసేసి వాళ్ళని పంపిస్తే తర్వాత మనం ఏదో మన కార్యక్రమం చూసుకోవచ్చు అని అనిపిస్తుంది. బయట ఒకళ్ళు మన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు అంటే అది కొంచెం మాకు రెస్ట్లెస్గా అనిపిస్తుంది. సో వీలైనంతవరకు ఎప్పుడు కూడా అలాగే బయట ఉండేవాళ్ళని క్లియర్ చేసేసాకనే తర్వాత మేము మా కార్యక్రమాలు పెడుతుంటాం. కొంచెం ఆలస్యం అయితే అవుతుందని అనే ఉద్దేశంతో. ఇది సహజంగా ఉండే ప్రేమ కలిగిన వాళ్ళకి అది అయ్యో కష్టం అని అనిపిస్తుంది, అది సహజం. బట్ అది బహుశా మేము అనుకుంటాం అది ఒక రకమైన ఆశీస్సు అని అనుకుంటాం. అయితే స్వామి, ప్రకృతి ధర్మం ఒకటి ఉంటుంది కదా శరీరం మీద. అందుకని మేమేం అనుకుంటున్నాం అంటే, మీ భక్తులు, మీ అనుయాయులు మేమంతా ఏమనుకుంటామంటే, అర్చక స్వాములు తిరుపతిలో స్వామిని కొలువు ఉన్న సేవలో ఆశీర్వదిస్తారు. నిత్యైశ్వర్యో భవ అని, మీకు దీర్ఘాయుష్షు కలిగి మీరు నిరంతరము ఈ సేవలో నిమగ్నమై ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మేమంతా కూడా స్వామికి అనేక ప్రార్థనలు చేస్తాం స్వామి. అదే 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 మాకు బలం, అదే మాకు నిజమైన ఆహారం, అదే మాకు నిజమైన సంతోషం కూడా కలిగిస్తూ ఉంటుంది. ఏదైనా మనకి ఇందాక అనుకున్నాం కదా, సంతోషము అని అనుకున్నప్పుడు ఏది మనకి కష్టాన్ని కలిగించదు, ఆరోగ్యంగానే మనకి ఉంచుతుంది. ఇంతకాలం మేము సుమారుగా ఇప్పటికీ 40 సంవత్సరాల పైగా ఈ కార్యక్రమాల్లో మేము తిరుగుతున్నాం, చేస్తున్నాం. ఎప్పుడైనా ఒంట్లో ఏదో జ్వరం లాంటిది ఏదో వచ్చి పడుకోబెట్టేస్తే తప్ప, లేకపోతే మనకి సెలవు అంటూ ఏముండదు. వీక్లీ హాలిడేసు, ఫార్ట్నైట్లీ హాలిడేస్, యాన్యువల్ హాలిడేస్ అనేవి మనకి ఏముండవు. ఇప్పుడు కూడా ఏదో కార్యక్రమాల్లో మనం తిరుగుతూ ఉండడమే. మనకి 24/7 కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. మాకు ఒకసారి విజయవాడలో ఉండేటప్పుడు అనుకుంటాను, అందరితోటి మాట్లాడేసి సుమారుగా అప్పటికి రాత్రి 12:30 ఎంతో అయింది. అప్పుడు అందరూ వెళ్ళిపోయారు కదా, ఇంకా మళ్ళీ ఇంకా లోపలికి వెడదాము అని మేము అనుకుంటున్నాం. ఇంతలో అప్పటికి శ్రీశైలం దేవస్థానంలో వేద పండితులుగా ఉండేవారు ఒక ఆయన, విశ్వనాథ అవధాని అని, అధర్వవేద పండితులైన. మాకు చిన్నప్పటి నుంచి మంచి మిత్రులు. మన పెద్ద స్వామివారి కార్యక్రమాల్లో వారు పారాయణ చేస్తూ ఉండేవారు, మేము మిగతా కార్యక్రమాలు మేము చూసుకుంటూ ఉండేవాళ్ళం. సో ఆ రకంగా మాకు చక్కటి మైత్రి ఉంది. వారు అప్పుడు ఎటో యాత్ర చేస్తూ రాత్రి 12:30 తర్వాత వచ్చారు. సరే మేము లోపలికి వెళ్ళాలనుకుంటున్నాం, ఇంతలో ఆయన వచ్చారు. అప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు, అయ్యో త్వరగా ఇంకా ఎప్పటికీ ఆలస్యం అయిపోయింది, విశ్రాంతి తీసుకోవాలి అంటే, ఆ వచ్చిన ఆయన అన్నారు, స్వాముల వారికి విశ్రాంతి ఏమిటి? స్వాముల వారు మా అలాంటి వాళ్ళ కోసం ఎప్పుడు ఉండాలి కదా, అంచేత వారికి ఇదే విశ్రాంతి
అన్నారు వాళ్ళు. మాకు ఇప్పుడు అట్లానే అనిపిస్తుంది మాకు. నాకు గుర్తుంది స్వామి 91లో అనుకుంటా సిద్దిపేట వచ్చాం మిమ్మల్ని రవీంద్ర భారతిలో జరిగే అన్నమాచార్య జయంతి ఉత్సవానికి ఆహ్వానించడానికని. మీరు తొలిసారిగా రవీంద్ర భారతి ప్రాంగణంలో పాదం మోపారు. చాలా సంతోషం కలిగింది. ఆ రోజు పిలవడానికి వచ్చిన రోజున రాత్రి నుండి పగలు 4:30 దాకా నేను ప్రశ్నలు అడుగుతున్నాను స్వామి, మీరు జవాబులు చెప్తున్నారు. అరౌండ్ 4:30 మీ శిష్యులు వచ్చి తిరువారాధనకు టైం అయిందంటే అప్పుడు లేచారు. మళ్ళీ కంటిన్యూ అయిపోయింది మీ దినచర్య. అటువంటి అవకాశం మళ్ళీ రాదనుకుంటాను స్వామి. మీ కార్యక్రమాలు చాలా విస్తృతమైపోయాయి. అది ఒక అద్భుతమైన జ్ఞాపకంగా, అనుభూతిగా, ఆశీర్వాదంగా నాకు గుర్తుండిపోయింది స్వామి. మీరు చెబుతుంటే నాకు అది గుర్తొచ్చింది స్వామి. సమయపాలన అంటే ఇది నిద్రకు ఉపకరించే సమయం అని కానీ, ఆహారానికి నియమిత సమయం కానీ మీరు చూసుకోకుండా 10 మంది మేలు కోసం ఈ ప్రవచనాలు చెప్పడం కానీ, కార్యక్రమ నిర్వహణ కానీ, వైదిక కార్యక్రమాలు కానీ చేయడం, ధార్మిక కార్యక్రమాలు చేయడం కానీ జరుగుతుంది. అంటే సాధారణంగా ఈ ఏదో ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇన్నింటికి, లంచ్ ఇన్నింటికి, స్నాక్స్ ఇన్నింటికి, డిన్నర్ ఇన్నింటికి, ఎగ్జాక్ట్గా పడక ఇన్నింటికి, లేవటం ఇన్నింటికి అని అలా పెట్టుకుంటారు అనుకోండి. అలా వెరీ స్ట్రిక్ట్గా పాటించాడు కొందరు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏదో ఒక కారణం నుంచి అదే ఎప్పుడైనా ఒకసారి కనుక ఆ సైకిల్ డిస్టర్బ్ అయితే వాళ్ళ హెల్త్ శుభ్రంగా అప్సెట్ అయిపోతుంది. సో అప్పుడు మాలాంటి వాళ్ళకి అనుకోండి, మాకు ఇలాంటి వాటి వల్ల హెల్త్ అప్సెట్ అవ్వడం అనేటటువంటిది ఉండదు. ఎందుకంటే మాకు అన్టైమ్లీయే టైమ్లీ. ఎప్పుడు పడుకోవడం అనేది ఒక్కొక్కసారి మేము 3ంటికి పడుకుంటాం అనుకోండి, మళ్ళీ పొద్దున్న 5ంటికి కార్యక్రమం ఉందంటే మళ్ళీ మేము వెంటనే లేచి మళ్ళీ పరిగెట్టాల్సి వస్తుంది. సో అప్పుడు మరి నిద్ర ఎక్కడ పోతారు? బాడీకి నిద్ర కావాలి కదా. అంటే ఇలా మాట్లాడుతూనే ఒక్కోసారి నిద్రపోతుంటాం, నడుస్తూ నిద్రపోతుంటాం. మీకు ఏదైనా యోగ సూక్ష్మం తెలుసేమో అని నేను అనుకుంటున్నాను స్వామి. మనకంటూ ఏది ఉండదు అని అనుకోవడం యోగ సూక్ష్మం. మనం ఉండేది సమాజం కోసం. సమాజం అనేది దైవ స్వరూపం అని మేము భావిస్తాం. భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహమే ఈ సమాజం అంతా, ఈ ప్రపంచం అంతా. మనం దాంట్లో ఉన్నాము అని అంటే మనం భగవంతుడి కోసం ఉన్నామని అర్థం. మనం దాంట్లో పనిచేస్తున్నాం అంటే భగవంతుడి సేవలో ఉన్నాము అని అర్థం. సో అల్టిమేట్లీ ఎప్పుడైనా చేరాల్సింది అక్కడికే కదా. అది మనం ఇక్కడ ఉండగా చేయగలుగుతున్నాము అనే భావన మనకి కలిగితే I think that becomes a very, very tremendous yoga. That itself is a great yoga.